తగ్గింపు ఇది ఎందుకు జరిగిందని చూస్తే ప్రత్యేకించి ముస్లిం వర్గాల ఓట్లని తీసేశారు, క్రిస్టియన్లు తగ్గించారు, లేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గినాయి. ఇది పత్రికలో వస్తున్న వార్తలను బట్టి మనకు అర్థమవుతున్న విషయం. వాస్తవంగా ఆ తొలగింపు ప్రక్రియ కూడా రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఓటర్లని నమోదు చేసేప్పుడు చూడాల్సిన గుర్తింపు కార్డులు, అది ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, బ్యాంకు పాస్బుక్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఇట్లాంటివి ఏవి చూపించినా సరే ఇవి చెల్లవు అని చెప్పేశారు. కేవలం బర్త్ సర్టిఫికెటు లేదు మీ తాత తండ్రుల నాటి నుంచి పుట్టుక ఉన్న ఆధారాలు, భూమి రికార్డులు ఇట్లాంటివి మాత్రమే చెల్లుతాయన్నారు. గతంలో 4-5 ఏళ్ల కింద భారత పౌరసత్వ చట్టాన్ని సవరించారు. అప్పుడు భారతీయ పౌరుడా కాదా అని నిర్ణయించడానికి ఇట్లాంటి ప్రశ్నలే అడిగారు. తాత తండ్రుల నుంచి, పుట్టుపూతురాల నుంచి, అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చారా, పాకిస్తాన్ నుంచి వచ్చారా, కాబట్టి అట్లాంటి తేలాలంటే మీరు ఇప్పుడేదో ఆధార్ చూపిస్తే కాదు, వెనక నుంచి రికార్డు కావాలని. ఇప్పుడు అడుగుతున్నారంటే అది ఓటర్ కోసం కాదు, అది ఖచ్చితంగా పౌరసత్వాన్ని తొలగించేదానికి భవిష్యత్తులో. వాస్తవానికి ఎలక్షన్ కమిషన్కు పౌరసత్వాన్ని టచ్ చేసే అధికారం కూడా లేదు రాజ్యాంగం ప్రకారం. అది కేవలం ఓటర్ గురించి మాత్రమే చర్చించాలి. ఇదొక పెద్ద రాజ్యాంగ లోపం. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఎందుకు మీరు ఈ కార్డులన్నింటినీ ఎందుకు నిరాకరిస్తున్నారు అంటే, వాళ్ళు చెప్పిన సాకు ఏంటంటే ఇవి ఫేక్ రికార్డులు సృష్టించడానికి అవకాశం. ఆధార్ కార్డు ఫేక్ చేయొచ్చు, లేకపోతే బ్యాంక్ రికార్డులు కూడా ఏదో సృష్టించి తీసుకురావచ్చు, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ వారు. సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే, మరి బర్త్ సర్టిఫికేట్ ఫేక్ కాదా, ఫేక్ సృష్టించలేరా, ఎందుకు మీరు దాని మీద ఆధారపడుతున్నారు? ఇటీవలే మహారాష్ట్ర గవర్నమెంట్ 42,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఉన్న ఉద్యోగులను తొలగించారు. ఎందుకు అంటే వాళ్ళ రికార్డులను పరిశీలిస్తే వాళ్ళు ఉద్యోగం కోసం పెట్టిన బర్త్ సర్టిఫికేట్లు ఫేక్ అని తేలింది. తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి ఏజ్ తగ్గించుకొని ఉద్యోగాలు పొందారు. వాళ్ళు తీసేశారు. కోర్టు అది చెప్పింది, ఇట్లా స్పష్టంగా రికార్డులు ఉన్నాయి, మరి బర్త్ సర్టిఫికేట్ మీద ఎట్లా ఆధారపడుతున్నారు మీరు అని. ఈ విధంగా సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ వైఖరిలో మార్పు కనపడలేదు. ఇప్పుడు బీహార్కి వచ్చిన సమస్య కాదు, మొత్తం అన్ని రాష్ట్రాల ఎలక్షన్ కమిషన్లు అన్ని పార్టీలు పిలిచి మీటింగ్లు వేస్తున్నాయి. ఇక్కడ కూడా జరిగింది, మేము కూడా హాజరయ్యాం. ఈ ప్రక్రియ ఇక్కడ కూడా స్టార్ట్ చేయాలి భవిష్యత్తులో అనేది వాళ్ళ ప్లాన్. దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అంటే దేశాన్ని మత ప్రాతిపదికగా విభజించే ప్రక్రియ జరుగుతుంది. దీనికి ఇంకో ఉదాహరణ ఏంటంటే, పార్లమెంట్లోని చర్చ జరుగుతుంది పహల్గామ్ గురించి. భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్, భారత సైన్యానికి అధికారం అప్పచెప్పినామన్నారు, పాకిస్తాన్ మీద దాడి చేసినామన్నారు, అక్కడ ఉగ్రవాదులను చంపామన్నారు, 9 కేంద్రాలు నాశనం చేశామన్నారు. ఇవన్నీ వాస్తవమా అని ప్రతిపక్షం అడుగుతోంది వాళ్ళ పార్లమెంట్లో. ఆధారాలు చూపించమంటోంది, చూపించలేకపోతున్నారు. మన విమానాలు కూలిపోయినాయి అని అంటే లేదని మన సైన్యం వాళ్ళు ఖండించారు. రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రధానమంత్రులు నోరెప్పట్లేదు దాని గురించి. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చెప్తున్నాడు ఇండియా విమానాలు 5 కూలిపోయినాయి. అంటే అసలు ట్రంప్ ప్రతి దాంట్లో జోక్యం చేసుకున్నట్టు చెప్తున్నాడంటే, మరి మోడీ ట్రంప్ భాయ్ వాళ్ళు చాలా గొప్ప ఫ్రెండ్స్ అంటారు, కనపడ్డప్పుడల్లా కావలించుకుంటారు, పెద్ద ఫోటోలు తీస్తారు, పత్రికలు టీవీలన్నీ పెద్ద పెద్ద బొమ్మలే చూపిస్తారు. ఏంటి ఫ్రెండ్షిప్ అంటే? అంత పగస్తుడు యుద్ధం చేసిన పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిఫ్ మునీర్ని అమెరికా అధ్యక్షుడు ఇంటికి పిలిచి మంచిగా భోజనం పెట్టి సత్కరించి, షబాష్ మీరు నా చెప్పిన మాట విన్నారు, యుద్ధం ముగించారని చెప్పి ప్రశంసిస్తున్నాడు. ఇండియా ఓడిపోయిందని ప్రకటిస్తున్నాడు ట్రంప్. ఆయన మన ఫ్రెండ్ ఎట్లా అవుతాడు? మోడీ గారు ఎందుకు నమ్ముతున్నాడు? ఎందుకు మన విదేశాంగ విధానాన్ని తీసుకుపోయి అమెరికా కాళ్ళ ముందు పెడుతున్నాడు? ఇది మనం ఆలోచించుకోవాల్సిన సమస్య. ఇప్పుడు అమెరికా ట్రంప్ టారిఫ్లు వేస్తున్నాడు, అన్ని ప్రపంచ దేశాల మీద టారిఫ్ వేశాడు. చర్చల్లో జపాన్ మీద అంతకుముందు 30 అన్నాడు, 15 తగ్గాడు, 15 సెటిల్ అయింది. యూరోపియన్ యూనియన్కి 15 సెటిల్ అయిపోయింది, 15%. మన పగస్తులు అనుకున్న పాకిస్తాన్ 19 చేశాడు, మనకి 25 చేశాడు. 25% పన్ను వేస్తున్నాడు మన వస్తువుల మీద. మన సరుకులు అమెరికా పోతే 25% వేస్తున్నాడు. ఏంటి పక్షపాతం? మన మీద ఎందుకు వేస్తున్నాడు? కనీసం ఇంత జరుగుతున్నా సరే సూటిగా ఇది తప్పు, ట్రంప్ తప్పు చేస్తున్నాడు, మేము ఖండిస్తున్నాం, మేము గట్టిగా నిలబడుతున్నాం అని చెప్పి పోరాడలేకపోతుంది ఇండియా ప్రభుత్వం. మరి యుద్ధవీరుడు అంటున్నారు, ఛాతీ ఆవయారంగుళాలు అంటున్నారు, అందరికంటే పెద్ద ధైర్యవంతుడైన ప్రధానమంత్రి అంటున్నారు. ఏంటి ధైర్యం ప్రధానమంత్రిది? ఇది మనం ఆలోచించుకోవాల్సిన సమయం. బ్రిటిష్తో అగ్రిమెంట్ చేసుకున్నారు,
మన 200 ఏళ్ళు పరిపాలించిన దేశం ఇంగ్లాండ్. ఆ దేశ సరుకులను తీసుకొచ్చి మన దేశంలో అమ్మటానికి ఫ్రీ, అంటే ఒక్క పైసా పన్ను లేకుండా వాటన్నిటి అనుమతిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పాలు కానీ, వాళ్ళ మాంసం కానీ, వాళ్ళ స్వీట్లు కానీ అన్నీ వస్తాయి దేశానికి. ఇక్కడ ఉత్పత్తిదారులంతా నాశనం అవుతారు. ట్రంప్ ఇప్పుడు 25% టారిఫ్లు బెదిరించి లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏంటంటే ఇండియా కూడా బ్రిటన్ లాగే అమెరికా సరుకులు ఏదొచ్చినా ఇక్కడ పన్ను వేయకుండా వదిలిపెట్టాలి. అట్లా వదిలిపెడితే ఏం జరుగుతుంది? అమెరికా పత్తి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ పత్తి రైతులు నాశనం అవుతారు. సోయాబీన్ వస్తుంది, మొక్కజొన్న వస్తుంది, కోడి మాంసం వస్తుంది. కోడి రైతులంతా అంటే కోళ్ళ ఫామ్లన్నీ ఖతమైపోతాయి ఇండియాలో. మొక్కజొన్న రైతులు ఖతమైపోతారు. పామాయిల్ ఇప్పటికీ 27% ఉన్న పన్నుని 17% తగ్గించారు. పామాయిల్ రైతులంతా నాశనం అవుతున్నారు ఇప్పుడు. అంటే భారతదేశ వ్యవసాయ రంగాన్ని దుంపనాశనం చేయడం ఇప్పుడు ట్రంప్ యొక్క ఉద్దేశం. వాళ్ళ దేశంలో చౌకగా తయారవుతున్న సరుకులు తీసుకొచ్చి ఇండియాలో అమ్మటం అనేది వాళ్ళ లక్ష్యం. అంతకుముందు 2 ఏళ్ల కింద వ్యవసాయ చట్టాలు 3 తీసుకొచ్చారు. వ్యవసాయం నాశనం అయిపోద్దని దేశం అంతా కదిలింది. ఢిల్లీ కేంద్రంగా పోరాడింది. 700 మంది చనిపోయారు. ఆ దెబ్బకు తట్టుకోలేక ట్రంప్ దిగొచ్చాడు, అగ్రిమెంట్ చేశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే దుర్మార్గం దొడ్డిదారిని తీసుకొస్తున్నారు ఈ టారిఫ్ల పేరుతోటి భారత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడం కోసం. కాబట్టి ఈ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ సమగ్రతను కాపాడాలి, దేశ ఆర్థిక రంగాన్ని కాపాడాలి. ట్రంప్ ఇంకో మాట అంటున్నాడు, ఇండియా ఇండియా అన్నారు. ఇండియాలో ఏముంది? అది డెడ్ ఎకానమీ. ఇది కామెంట్ చేశాడు అమెరికా అధ్యక్షుడు. డెడ్ ఎకానమీ, మృత ఆర్థిక వ్యవస్థ ఉంది. వాస్తవంగా మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని, నెంబర్ 3 అయిపోతుందని, జపాన్ అధిగమిస్తుందని ఒకవైపు చెప్తున్నాం. అమెరికా ప్రెసిడెంట్